మానసిక వైకల్యత, బుద్ధిమాంద్యత 2001 లెక్కల ప్రకారం భారతదేశంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు 20,97,500 మంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డిఫిషియన్సీ ప్రకారం 67 పాయింట్స్ అంతకంటే తక్కువగా ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు బుద్ధిమాంద్యులు. వెస్లర్ ప్రకారం 40 to 50 పాయింట్స్ ఉన్నవారు తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యులు. బీనే ప్రకారం 36 to 51 పాయింట్స్ ఉన్నవారు తర్ఫీదునివ్వగల బుద్ధిమాంద్యులుగా పరిగణిస్తారు. ప్రజ్ఞ ఆధారంగా వీరిని 3 రకాలుగా వర్గీకరించారు. స్వల్ప బుద్ధిమాంద్యులు అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనం వీటిని గుర్తించగలం. విద్య నేర్పగల మానసిక వికలాంగులు అని అంటారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 to 70 మధ్య ఉంటుంది. వీని 2nd గ్రేడ్ లేదా 3rd గ్రేడ్ వరకు ప్రత్యేక విద్య అవసరం లేకుండా మనం చదువు చెప్పగలం. నెక్స్ట్ మిత బుద్ధిమాంద్యులు 30 to 50 ఉంటుంది వీరి ప్రజ్ఞ. వీరిని మనం శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి తీవ్ర బుద్ధిమాంద్యత